రేవంత్ సర్కారు నిరంకుశత్వంపై ధర్మమే విజయం సాధించింది. లగచర్ల ఘటనలో ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి నిర్బంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ మీద విడుదలయ్యారు. చెర్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ మీద బయటకొచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు చెర్లపల్లి జైలు వద్ద పట్నం నరేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. న్యాయం గెలిచింది. రేవంత్ సర్కారు నిరంకుశత్వంపై ధర్మమే విజయం సాధించింది. లగచర్ల ఘటనలో ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి నిర్బంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ మీద విడుదలయ్యారు. చెర్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ మీద బయటకొచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు చెర్లపల్లి జైలు వద్ద పట్నం నరేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. న్యాయం గెలిచింది. రేవంత్ సర్కారు నిరంకుశత్వంపై ధర్మమే విజయం సాధించింది. లగచర్ల ఘటనలో ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి నిర్బంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ మీద విడుదలయ్యారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఉదయ్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? దాదాపు 40 రోజుల తర్వాత విడుదలవ్వటం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే చెల్లపల్లి జైలు నుంచి కూడా పట్నం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా బెయిల్ పై విడుదలయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు, పట్నం నరేందర్ రెడ్డి అభిమానులు సైతం కూడా పెద్ద ఎత్తున కూడా సంబరాలు జరుపుకుంటారు. ఎందుకంటే 30 రోజుల పాటు ఒక ఉద్యమాన్ని కూడా పోరాటం చేసి గెలిచిన నేపథ్యంలో కూడా అక్రమ అరెస్టులకు నిరసనగా ఈ రోజు ఎట్టకేలకు కూడా విజయం వరించిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొడంగల్లో పెద్ద ఎత్తున కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. రేపటి నుంచి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అంటూ అని చెప్పేసి కూడా వారు ఇప్పటి నుంచే కూడా ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే లగచర్ల భూ బాధితులకు సైతం వారు అంటే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి భూ బాధితులకు అండగా ఉండడం వల్లనే కావాలని అక్రమ అరెస్టులు కూడా చేసి వారిని జైల్లో పెట్టారని చెప్పేసి మనం ఉదయం లగచర్ల తాండా ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సమస్యకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తెలిసి కూడా కావాలని
అటు ప్రభుత్వం కక్షపూరితంగానే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేశారని చెప్పేసి వారే చెప్తున్నారు. ఇప్పుడు కూడా రేపు అంటే వారికి అండగా మేముంటాం, మేమే ముందుకెళ్తాం, ఎందుకంటే మాకు అండగా ఉన్న వారికి మేమే సపోర్ట్ చేస్తామని చెప్పేసి పుల్చెర్ల తాండా ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ కూడా భవిష్యత్ కార్యాచరణను కూడా ఏర్పాటు చేసుకుంటుంది. ఎందుకంటే ఈ లగచెర్ల భూ బాధితుల ఇష్యూ కావచ్చు, ఈ కొడంగల్ నియోజకవర్గంలో అనేక సమస్యలపై ఇచ్చిన హామీలు నెరవేర్చలేకుండా ఏవైతే చెప్పినో అదే హామీలను నెరవేర్చే వరకు కూడా మేము వెంటాడి వేటాడతాము. కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు సైతం కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మనకు చెప్తున్నారు వారు మేము ముందు నుంచి కూడా కాంగ్రెస్ లో ఉన్నాం, కానీ మమ్మల్ని ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఏదైతే వలసవాదిగా వచ్చిన వ్యక్తి ఈ రోజు ఎమ్మెల్యేగా మేము గెలిపించుకొని అదే విధంగా ముఖ్యమంత్రిగా చేసుకున్న తరుణంలో కూడా మమ్మల్ని ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారా అని చెప్పేసి అటు భూ బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ మరోపక్క పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పై వచ్చిన సందర్భంగా కూడా పట్నం నరేందర్ రెడ్డి అభిమానులు కావచ్చు, అటు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అండ్ అట్లనే ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ పోరాటానికి ఇది ఒక మరో ఘన విజయం లాగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు అంతగా సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళ స్పందన ఎలా ఉంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ పోరాటానికి ఇది మరో స్పందన అనుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పోరాటం అనేది ఉద్యమ స్ఫూర్తిని నింపించింది. ఉద్యమ స్ఫూర్తితోనే బీఆర్ఎస్ పోరాటాన్ని ఏదైతే విషయం వచ్చిందో, ఏదైతే సమస్య వచ్చిందో సమాధానం వచ్చే వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఈ సమాధానం వచ్చే వరకు కూడా 30 రోజుల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఇదే విషయంపై అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా మొదలుపెట్టిన సందర్భం మనం గుర్తు చేశాము. ఎందుకంటే ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చించేందుకు ప్రారంభించాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కోరినా కూడా ప్రభుత్వం దీన్ని పక్కదారి పట్టించి ఈ విషయాన్ని మొత్తానికి పక్కన చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. ఇక్కడ స్థానిక ప్రజలు కావచ్చు, ఇక్కడ స్థానిక భూ బాధితుల కుటుంబాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకున్నారు. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, అది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాకు అన్ని విధాలుగా సపోర్ట్ నిలిచారు. కాబట్టి మేము భవిష్యత్తులో కూడా వారి వెంటనే ఉంటాం, వారితోనే మేము కలిసి నడుస్తామని కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలా అంటే పేద ప్రజలను ఇబ్బంది పెట్టడానికైనా ఈ ప్రజాపాలన అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్న తీరు కూడా మనం చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ లగచెర్ల ఇష్యూని పెద్ద అంటే ఒక లగచెర్ల భూ బాధితుల ఇష్యూ అని అంటేనే పెద్ద సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా కూడా ఈ ఇష్యూ కూడా దేశవ్యాప్తంగా కూడా వెళ్ళింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చి కూడా ఇక భూ బాధితుల వాళ్ళ అంటే వివరాలు సేకరించి కూడా అది సరైనదా కాదా అని చెప్పేసి తేల్చి చెప్తున్న పరిస్థితి కూడా మనం చూసా ఉన్నాం. మరోపక్క కూడా నిండు గర్భిణి అని చూడకుండా కూడా నిండు గర్భిణి కుటుంబంలో కూడా అనేక ఇబ్బందులు కూడా నెలకొల్పారు. ఇప్పుడు ఆ నిండు గర్భిణి ఈ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం అంతా కూడా ఎంతో శ్రమించి నెల రోజుల పాటు వాదోపవాదనలు వినిపించి కూడా ఈ రోజు ఎట్టికేలకు కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్తో పాటు 24 మంది భూ బాధితులను కూడా విడుదల చేయడంలో కూడా ఎంతో కృషి చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.